నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పార్కు స్థలాన్ని రక్షించి ఫెన్సింగ్ వేసింది హైడ్రా. సర్వే నెంబర్ 93లో గల బృందావన్ కాలనీలో 20 గుంటల స్థలం పార్కుగా పేర్కొంటూ 2020లో కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రిన్సిపల్ అధికారులు అభివృద్ధి చేయకపోవడం వల్ల కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. పార్కు స్థలం కబ్జాకు గురి కావడంతో హైడ్రా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాచుపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదులతో సర్వే చేసి పార్కు స్థలంగా గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వుల మేరకు పార్కు స్థలానికి ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టారు హైడ్రా అధికారులు. పార్కు స్థలాన్ని రక్షించినందుకు హర్షం వ్యక్తం చేసి హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు కాలనీ వాసులు. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. బృందావన్ హిల్స్ కాలనీలో ఉంటాను. నేను 2014 నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ స్థలం సర్వే నంబర్ 93 ప్రభుత్వ స్థలంగా 2014లో రెవెన్యూ వాళ్ళు డిక్లేర్ చేసి ఫెన్సింగ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కాలనీ వాళ్ళందరం కూడా శ్రమదానం చేసి చాలా మటుకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ పార్కుకి డెవలప్ చేద్దామని అనేక విధాలుగా ప్రభుత్వ అధికారులని ప్రజానాయకులని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చివరికి 2020లో కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు పార్క్ డెవలప్ చేసుకోమని. అప్పటి నుంచి మేము శతవిధాలా ప్రయత్నిస్తాము ఫండ్స్ తీసుకోసము, మున్సిపాలిటీ వాళ్ళ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం మాది అని చెప్పి తప్పుడు ధృవపత్రాలతో తీసుకొచ్చి మేము కట్టుకున్న ఈ కాంపౌండ్ వాల్ కానీ స్టేజీ కానీ మిగతా చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్స్ కానీ ధ్వంసం చేసి పక్కన పడేసి వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అప్పటి నుంచి మేము చాలా డిస్టర్బ్ అయ్యాము కాలనీ వాళ్ళందరము. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం బాగా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. తర్వాత మేము హైడ్రాకి చాలా ధన్యవాదాలు తెలపాలి ఈ విషయంలో. వాళ్ళు అతి త్వరగా ఈ విషయాన్ని టేకప్ చేసి అన్ని రకాలుగా ధృవీకరించుకున్న తర్వాత వీటిని ఫెన్సింగ్ వేసి దీన్ని ప్రొటెక్షన్ చేసి వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. దీనికి మేము శతవిధాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము కాలనీ తరఫున. మమ్మల్ని పార్కు ముందర ఇంకా మరింత డెవలప్ చేయాలని మేము అందరినీ అధికారులను కోరుతున్నాం.